మాత్రమే కాదు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ఇమ్రాన్ అమెరికా వార్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ జారీ చేస్తోంది. ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తోంది. హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేసింది. ఏపీ హెల్ప్ లైన్స్ నంబర్స్ చూస్తే 0863234068, అలాగే వాట్సాప్ నెంబర్ +918500027678. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ వినియోగించుకోవాలి అని కోరుతున్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అలాగే ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇస్తున్నారు, helpline@apnrts.com. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు వెంటనే ఈ నంబర్స్ కి సంప్రదించి సహాయం పొందవచ్చంటున్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గల్ఫ్ లో ఉన్న తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్ ఆదేశాలతో చర్యలు చేపట్టారు తెలంగాణ అధికారులు. భారత విదేశాంగ శాఖ రాయబార కార్యాలయాలతో నిరంతరం ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అత్యవసర సాయం కోసం సంప్రదించాలి అన్నారు తెలంగాణ భవన్ అధికారులు. గల్ఫ్ లోని తెలంగాణ పౌరులను సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి తెలంగాణ హెల్ప్ లైన్ నంబర్స్ ఒక్కసారి నోట్ చేసుకోండి, +919871999044, అలాగే +919958322143. తెలంగాణ హెల్ప్ లైన్ నంబర్స్ +919910014749, +919643723157. ఈ నంబర్లకి ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో అక్కడ సంప్రదించాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. తగిన చర్యలు తీసుకుంటామని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ రాష్ట్ర ప్రజల కోసం ఈ అత్యవసర నంబర్స్ ని కేటాయించింది. కంట్రోల్ సెంటర్స్ ని ఏర్పాటు చేసింది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఈ నంబర్స్ కి కాల్ చేసి అక్కడ ఉన్న తమ వారి సమాచారం కోసం తెలుసుకోవచ్చని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటిస్తున్నాయి.